ప్రియ శ్రోతలు, ఇప్పుడు మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం వినబోతున్నాం. ఎజ్రా కాలంలో యెరూషలేముకు తరలి వచ్చిన వారు రెండో గుంపు. యూదులు బబులోను చెరలో ఇంకా ఎందరో ఉన్నారు. వీరు ఎజ్రా నాయకత్వంలో యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఎజ్రా కాలంలో వచ్చిన ఈ ఉజ్జీవం చాలా గొప్పది. మొదటి విడత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇంచుమించు 50,000 మంది యూదులు తిరిగి వచ్చారు. దేవుడు తన ప్రజలపై తీసుకున్న క్రమశిక్షణ చర్య బబులోను చెర. యూదులు దేవుని మాటకు లోబడక ఈ శిక్షను కొని తెచ్చుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం భూమికి కూడా 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విషయంలో కూడా వీరు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. 70 సంవత్సరాలు అందుకే వీరు చెరలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి తమ వాగ్దత్త దేశానికి వస్తున్నారు. 7-8 అధ్యాయాలలో ఎజ్రా నాయకత్వంలో యూదులు తిరిగి యెరూషలేముకు వచ్చిన వైనం వర్ణించబడింది. ఎజ్రా ఉజ్జీవం తరువాత నెహెమ్యా గ్రంథంలో సంస్కరణోద్యమం వివరాలు మనం వింటాము. ఎందుకనో మనవాళ్లు ఎజ్రా గ్రంథాన్ని అంతగా పట్టించుకోవటం లేదు. ఇది గొప్ప గ్రంథం. బోధకులు ఈ గ్రంథంలోంచి ఎక్కువగా బోధిస్తే సంఘాలకు తప్పకుండా ఉజ్జీవం వస్తుంది. రండి, ఈ గొప్ప వ్యక్తితో పరిచయం చేసుకోండి. పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు. ఎజ్రా యొక్క పితరుల పేర్లు చెప్తాము, వినండి. శెరాయా, అజర్యా, హిల్కీయా, షల్లూము, సాదోకు, అహీటూబు, అమర్యా, అజర్యా, మెరామోతు, జరహ్యా, ఉజ్జీ, బుక్కీ, అబీషువా, ఫీనెహాసు, ఎలియాజరు, అహరోను. మొత్తం 16. దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనం ఉంది, చూచారు. ఈ ప్రవచనం నెరవేర్పునకు ఆరంభం. అర్తహషస్త అనే రాజు నెహెమ్యాకు అనుమతి ఇచ్చి యెరూషలేము గుమ్మముల మరమ్మతు కోసం పంపిన సందర్భం. ఇక్కడ ఎజ్రాను చూడండి. ఇతని వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎజ్రా ఎవరనుకున్నారు? ఇతడు అహరోను సంతతివాడు, యాజక వంశానికి చెందిన వ్యక్తి. ఎజ్రా ప్రధాన యాజకుడు కావలసిన వ్యక్తి. కాని అప్పుడు ఆలయమేది? అది ధ్వంసమైపోయింది. అందుకే మొదటి విడత యెరూషలేముకు వచ్చిన వారిలో ఎజ్రా రాలేదు. వచ్చినా అతని స్థానమేమిటి? దేవాలయమే లేనప్పుడు తను ఎలా సేవ చేయగలడు? అప్పుడు తను బబులోనులో చెరలో ఉన్న తన ప్రజల మధ్య సేవ చేస్తున్నాడు. అతడు గొప్ప వాక్య ప్రబోధకుడు, ఉపదేశకుడు. అహరోను మనుమడు, ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు గొప్ప సంస్కరణశీలి. ఇతడు చేసిన సాహస క్రియ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7-11 వచనం వరకు పేర్కొనబడింది. జాతి సాంకర్యాన్ని అరికట్టడానికి ఫీనెహాసు ఈటెను చేతపట్టుకుని పడకచోటికి వెళ్లి ఆ ఇశ్రాయేలీయుణ్ణి, మిద్యాను స్త్రీని కడుపులో నుండి దూసుకొని పోయేటట్లు పొడిచాడు. మిశ్రమ వివాహాల వల్ల ఇశ్రాయేలీయులకు భ్రష్టత్వం ప్రాప్తించగా ఫీనెహాసు ఈ కఠిన చర్యకు పూనుకోవలసి వచ్చింది. దేవుడు ఫీనెహాసును ప్రశంసించి యాజకత్వం అతని కుటుంబంలో శాశ్వతంగా నిలిచిపోతుందని వాగ్దానం చేశాడు. నేరాన్ని కఠినంగా శిక్షించకపోతే నేరస్తులు బరితెగి బజారున పడతారు. ఎజ్రా వంశంలోని పితరుడు ఫీనెహాసు గొప్ప వ్యక్తి. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు. యాజక ధర్మం ఆగిపోయినందున ఎజ్రా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. బబులోనులో ఉండగా ఎజ్రా ధర్మశాస్త్రోపదేశకుడుగా అందరికీ చిరపరిచితుడు. రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరం ఇశ్రాయేలీయులు కొందరు, యాజకులు కొందరు
లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతేనీయులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు. వీరంతా ఇంచుమించు 2000 మంది వరకు ఉన్నారు. ఇది గొప్ప ఉజ్జీవానికి ప్రారంభ దశ. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరం 5వ మాసమున ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరుకున్నాడు. ఈ ప్రయాణానికి 5 నెలలు పట్టింది. కాలినడకనే వారు ప్రయాణం చేశారు. సుదూర ప్రయాణం. ఎంతో ప్రయాసతో వారు యెరూషలేముకు చేరుకున్నారు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోటానికి, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పటానికి దృఢనిశ్చయం చేసుకున్నాడు. ఎజ్రా దేవుని యందు ఎంతో విశ్వాసము గల వ్యక్తి. మోషే ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడు. పంచగ్రంథాలు అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ గ్రంథాలు ఎజ్రా కాలం నాటికి ఉన్నాయి. 1-2 దినవృత్తాంతాలు కూడా ఎజ్రా రాసినవే. ఎజ్రా దేవుని గ్రంథం చదివాడు, ఆ ప్రకారం జీవించాడు. అంతేకాదు, దేవుని వాక్యాన్ని ఇతరులకు నేర్పటానికి ఎంతో ఆసక్తితో సిద్ధపడ్డాడు. 11 నుండి 13వ వచనం వరకు, యెహోవా ఆజ్ఞల వాక్యములందు, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందు శాస్త్రీ యాజకుడు అయిన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీ యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమము మొదలైన మాటలు రాసి ఈలాగు సెలవిచ్చాడు. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి విమర్శ చేయడానికి నీవు రాజు చేత, అతని 7 మంత్రుల చేత పంపబడ్డావు. గనుక మేము చేసిన నిర్ణయమేమనగా, అర్తహషస్త చేసిన ఆజ్ఞ ప్రకారం ఎజ్రా, అతని అనుచరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవడానికి అనుమతి లభించింది. వారు వెళ్లి తీరాలనే నిర్బంధమేమీ లేదు. తమ ఇష్టప్రకారమే స్వచ్ఛందంగా వారు వెళ్లవచ్చు అనేది రాజాజ్ఞ. దేవుని నడుపుదల చొప్పున వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. రాజుగారు శాసనం చేశారు. మా రాజ్యమందున్న ఇశ్రాయేలీయులలో, వారి యాజకులలో, లేవీయులలో యెరూషలేము పట్టణానికి వెళ్లడానికి మనఃపూర్వకంగా ఇష్టపడేవారెవరో వారందరూ నీతో కూడా వెళ్లవచ్చు. యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజులు, అతని మంత్రులు స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలను నీవు తీసుకువెళ్లాలి. చూచారా, ఎజ్రాకు రాజదర్బారులో మంచి పలుకుబడి ఉంది. రాజోద్యోగులు, మంత్రులు సైతం కానుకలిచ్చారు. న్యాయాధిపతులను నియమించే అధికారం ఎజ్రాకు ఇవ్వబడింది. ఎజ్రా కానుకల మొత్తాన్ని సేకరించుకున్నవాడై రాజుగారి అధికారపూర్వక శాసన పత్రాన్ని తీసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అన్యరాజే అయినా యెహోవా దేవుడంటే ఎంతో భక్తి గౌరవాలు చూపుతున్నాడు. అర్తహషస్త యెహోవాయందు విశ్వాసముంచాడు. ఇది రాజశాసనం. బబులోను ప్రదేశమందంతటా నీకు దొరికే వెండి బంగారములంతా జనులు, యాజకులు యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నీవు తీసుకువెళ్ళు. తడవు చేయక నీవు ఆ ద్రవ్యముతో ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రెపిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను, పానార్పణలను కొని యెరూషలేమునందున్న మీ దేవుని బలిపీఠము మీద వాటిని అర్పించు. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకు నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చు. నీ దేవుని మందిరపు సేవ కోసం నీకు ఇవ్వబడిన ఉపకరణాలను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగించాలి. నీ దేవుని మందిర విషయంలో దానమివ్వటానికి
మరేదైనా నీకు కావలసిన ఎడల అది రాజు ఖజానాలో నుండి నీకు ఇవ్వబడుతుంది. రాజునైన అర్తహషస్త అనే నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయ యాజకుడు అయిన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు అది చెయ్యాలి. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షరసం, 300 తూముల నూనె, లెక్కలేకుండా ఉప్పు ఇవ్వాలి. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైందో దానిని ఆకాశమందలి దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించవలసిందే. రాజు యొక్క రాజ్యము మీదికి అతని కుమారుల మీదికి యెహోవా కోపం ఎందుకు రావాలి? యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతేనీయులు, దేవుని మందిరపు సేవకులు అయిన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని, సుంకముగాని, పన్నుగాని విధించడము కట్టడపు న్యాయము కాదని తెలుసుకోండి. ఎజ్రా, నది అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చడానికి నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. ధర్మశాస్త్ర విషయాలు తెలియని వారెవరో వారికి నేర్పాలి. 26వ వచనం. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినా, స్వదేశ త్యాగమైనా, ఆస్తి జప్తు అయినా, ఖైదైనా వానికి విధించాలి. యెరూషలేములో ప్రవేశించిన తదుపరి అమలులోకి రావలసిన చట్టమిది. వీరందరూ తమ దేశానికి రావటం జరిగిన తరువాత తమ దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించాలి. నీతి నిజాయితీ కలిగి వ్యవహరించాలి. లేకపోతే వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించడానికి ఎజ్రాకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఎజ్రాను చూడండి. అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాడు. యెరూషలేములో ఉండే యెహోవా మందిరాన్ని అలంకరించడానికి రాజుకు బుద్ధి పుట్టించినందుకు రాజు, అతని మంత్రులు, రాజు యొక్క మహాధిపతులు నాకు దయ అనుగ్రహింపచేసినందుకు మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా రావడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చాను. దేవాలయ పునర్నిర్మాణమే కాదు, దేవాలయానికి అలంకారాలు కూడా చెయ్యాలి. దేవుని ఆలయం అందంగా ఉండాలి. దేవాలయమందు దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు అందము, అలంకారము, పరిశుభ్రత, శుచి అనేవి సహజంగా అలవడే సుగుణాలు. దేవాలయము, దాని పరిసరాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేటట్లు చూసుకోవాలి. మా శ్రోతలు గుర్తించాల్సిన మరో సత్యం ఒకటి ఉంది. దేవాలయ నిర్మాణం పూర్తి అయిన 57 సంవత్సరాలకు ఎజ్రా శాస్త్రి వచ్చాడు. ఈలోపుగా ప్రజలలో భక్తి సన్నగిల్లింది. వారిని తిరిగి ఆధ్యాత్మిక జీవితానికి మరల్చే బాధ్యతను ఎజ్రా చేపట్టాడు. ఈ అధ్యాయంలో చెయ్యి అనే భావన పదే పదే వ్యక్తం చేయబడడం విశేషం. 10వ వచనం. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకున్నాడు. అదే ఈ ఉపదేశకుని వాచక పుస్తకం. దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది. 6వ వచనం. యెహోవా హస్తం అతనికి తోడై ఉంది. 8వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఆశ్రయించే వారికందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఆయన హస్తము, ఆయన ఉగ్రత ఆయనను విసర్జించే వారందరి మీదికి వస్తుంది. ఆయన హస్తము కాపాడే హస్తం, శిక్షించే హస్తము కూడా. 9వ వచనం. దేవుని కరుణాహస్తము అతనికి తోడై ఉంది, నడిపించే హస్తం. సోదరీ సోదరులారా, దేవుని హస్తం అభయహస్తం, నడిపించే హస్తం. దేవుని హస్తం తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టే హస్తం, దీవించే హస్తం, స్వస్థపరిచే హస్తం. మరో మాట,
ఎజ్రా 6-7 అధ్యాయాల మధ్యకాలంలో ఎస్తేరు కథ అంతా జరిగింది. అహష్వేరోషు రాజ్యకాలమది. అతని కుమారుడే అర్తహషస్త. ఎజ్రా వచ్చేటప్పటికి అర్తహషస్త రాజ్యమేలుతున్నాడు. మొదటి విడత చెర నుండి తిరిగి వచ్చిన వారి తరువాత 80 సంవత్సరాలకు ఎజ్రా వచ్చాడు. 4 నెలలు ప్రయాణానికి పట్టింది. ఎజ్రాతో వచ్చిన వారికందరికీ చక్రవర్తి ఇచ్చిన తాకీదే పాస్పోర్ట్. దేవుడు ఎజ్రాకు తోడై ఉండబట్టే ఈ అనుమతి చక్రవర్తి ద్వారా లభించింది. అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రాకు ఎంతో గౌరవం ఉంది. అతడు రాజదర్బారులో మంచి పలుకుబడి గలవాడు. తన గొప్ప పదవిని సైతం విడిచిపెట్టి ఎజ్రా యెరూషలేముకు తిరిగి వెళ్లి తన ప్రజలకు దేవుని వాక్యం నేర్పటానికి తీర్మానించుకున్నాడు. ఇది అతని త్యాగశీలానికి ప్రబలమైన నిదర్శనం. బైబిలు ఉపదేశకుడు ఏ విధంగా ప్రజలను దైవసేవలో ముందుకు నడిపించగలడో ఎజ్రా సాక్ష్యమే చెప్పక చెప్తుంది. దేవుని వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి దానిని పఠించి దానిని నేర్పటంలో ఎజ్రాకు ఉన్న శ్రద్ధాసక్తులు మనకుంటే ఎంత బావుండు అని మీకు అనిపించటం లేదు? ఎజ్రా శాస్త్రి చేతిలో బైబిలు ఉంది. అతని నోరు బైబిలును బోధిస్తుంది. అతని మాదిరి అతని బోధనా పరిచర్యను స్థిరపరుస్తుంది, ధృవపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఎజ్రాలాగా మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవండి, విధేయులై ఆ ప్రకారం ప్రవర్తించండి, బోధించండి. ఈ పాఠం ముగింపులో మీకు జెరుబ్బాబెలును గురించి కొన్ని సంగతులు చెప్పడం సందర్భోచితమే. దేవుడు ఒక గొప్ప పని మనకు అప్పజెప్పాడంటే అది దేవుని కృపానియమమే కాని అందులో మన గొప్పతనమేమీ లేదు. బబులోను ఓడిపోయింది క్రీస్తుపూర్వం 539 సంవత్సరం. అప్పుడు కోరెషు అనే పారసీక రాజు రాజ్యానికి వచ్చాడు. ఇష్టమున్నవారు యెరూషలేముకు తిరిగి వెళ్లి మీ దేవాలయం కట్టుకోవచ్చు అని కోరెషు ప్రకటించాడు. వాగ్దత్త భూమికి చాలా మందిని నడిపించిన నాయకుడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు దావీదు వంశానికి చెందినవాడు. మంచి నాయకత్వ లక్షణాలు గల విశ్వాసి. ప్రజలు వచ్చి మొదట బలిపీఠాన్ని పునర్నిర్మించారు. అందరూ దేవుణ్ణి ఆరాధించారు. జెరుబ్బాబెలు కట్టడం నిర్మాణానికి ఆధ్యాత్మికమైన గట్టి పునాది వేశాడు. కొందరు నిర్మాణ కార్యక్రమానికి అడ్డు తగిలారు. కొందరు వృద్ధులు వీరి పనిని విమర్శించసాగారు. 16 సంవత్సరాలు పని కుంటుపడింది. అప్పుడు హగ్గయి, జకర్యా అనే ప్రవక్తలు వచ్చి జెరుబ్బాబెలును ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత 4 సంవత్సరాలకు నిర్మాణం పూర్తి అయింది. జెరుబ్బాబెల్లాగా మనం నిరుత్సాహపడకూడదు. అతడు ప్రవక్తల పరిచర్యలో బలం పుంజుకున్నట్లు మనం వాక్యం ద్వారా ప్రోత్సహించబడాలి. మనకు ఈ రోజున దేవుని వాక్యమే ఉత్సాహశక్తి. ఎలాగైతేనేమి దేవుని కృపాబలంతో దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు సహజంగా నిరుత్సాహపడే స్వభావం గలవాడు. గాని దేవుని కృపచేత బలహీనతను జయించగలిగాడు. దావీదు వంశరేఖను కొనసాగించటంలో దేవుని విశ్వసనీయతను గుర్తించండి. జెరుబ్బాబెలు సేవాస్థలాలు 1 బబులోను, 2 యెరూషలేము. చెరలోని యూదులకు ఆదర్శ నాయకుడు జెరుబ్బాబెలు. ఇతని తండ్రి పేరు షయల్తీయేలు, తాత పేరు యెహోయాకీను. జెరుబ్బాబెలు సమకాలీనులు కోరెషు, దర్యావేషు, జకర్యా, హగ్గయి. క్రైస్తవ నాయకులారా, ఈ రోజున మనకు జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల వంటి నాయకులు కావాలని ప్రార్థించండి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, తండ్రి అయిన దేవుని అవ్యాజమైన ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.